అనగనగా శ్రీకృష్ణాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ తమ జీవితాన్ని హాయిగా సాగించేవారు. కాని ఆ ఊరిలోనే ఏ పని పాట లేకుండా నలుగురు మిత్రులుండేవారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనుకుంటూనే 5 ఏళ్లు గడిచిపోయాయి. మన వయసు వారంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా జీవిస్తున్నారు. మనం మాత్రం ఇలాగే ఉండిపోయాం. ఏదైనా మనం ఇలా ఉండిపోవడానికి కారణం మన తప్పు కూడా ఉందిరా. మన ఉద్యోగం కోసం అహోరాత్రులు శ్రమించుంటే మనతో పాటు చదువుకున్న రాజేష్ వల్లే ఏదో ఒక చిన్న ఉద్యోగంలో అయినా స్థిరపడేవాళ్ళం. పోనీ సురేష్ లాగా ఈ ఉద్యోగాలు మన వల్ల కాదని 1-2 ఏళ్లలో గమనించి వ్యవసాయం మొదలుపెట్టినా దర్జాగా బ్రతికేవాళ్ళం. సాయి, మరీ డీలా పడిపోకురా. ఇప్పుడు వాళ్ళకి ఎంత వయసు అయిపోయిందని ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఉద్యోగం సంపాదించాలంతే. అబ్బా, కబుర్లు బాగానే చెప్తున్నావురా తిరుపతి. ఉద్యోగం సంపాదించడానికి ఏం చేస్తున్నావురా? కనీసం చదువు చదవటం లేదు. పోనీ ఉద్యోగ వేటకి పట్నాల వెంట పోవటం లేదు. ఇదే చెట్టు కింద కూర్చొని ఇలాగే పల్లీలు తింటే ఉద్యోగం రావదు, మన జీవితం స్థిరపడదు. అవును, నరేష్ అన్న మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అయినా బ్రతకటానికి ఉద్యోగమే చేయాలా ఏంటి? మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెడదాం. ఏంటి వ్యాపారమా? తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటున్నావా? తక్కువ ఖర్చుతో అయ్యేది ఏదీ లేదు. కానీ నా దగ్గర ఒక పథకం ఉంది. అలా చేస్తే మనం రూపాయి ఖర్చు పెట్టకుండానే ధనవంతులు అవ్వచ్చు. అలాగే రాకిల్, కానీ ఇక్కడ కాదు. మనం అలా నడుచుకుంటూ ఆ పొదల దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మాట్లాడితే మన వ్యాపార ఆలోచన ఇంకెవరు దొంగిలించరు. అవునరా, పద, చాటుగా పోయి మాట్లాడుకుందాం. ఏదో పెద్ద కష్టమైన పనేం కాదురా. మొన్న ఆ మధ్య మా అమ్మ నిమ్మకాయ రసం తీసి మా పెరట్లో 2 నిమ్మ విత్తనాలు విసిరేసింది. అంతే, వారంలోనే అదో పెద్ద మొక్క అయిపోయింది. మరో 2 వారాలుంటే కాయలు కూడా కాసేస్తుంది. కానీ మా నాన్నే మూర్ఖత్వంతో ఆ మొక్కను పీకేశాడు. వ్యాపారం గురించి చెప్పమంటే నిమ్మకాయ పిక్కల గురించి చెప్తున్నావేంట్రా? ఒరేయ్, సహనంగా నేను చెప్పేది వినరా. ఇక మీదట వస్తుంది వేసవికాలం. నిమ్మకాయలకి మంచి గిరాకీ ఉంటుంది. మనం కనుక ఆ మల్లయ్య తాతగారింట్లో ఉండే నిమ్మ చెట్టుకి పండే ఒక్క నిమ్మకాయ కనుక దొంగిలించగలిగితే ఒక నిమ్మకాయలో 4 విత్తనాలు అంటే 4 నిమ్మ చెట్లు అవుతాయి. ఎలాగూ తిరుపతి వాళ్ళ ఇంటి పెరట్లో చాలా ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడే ఆ విత్తనాల్ని నాటి మనం వ్యాపారం మొదలు పెడదాం. ఏమంటారు? అంతా బాగానే ఉంది, కానీ ఆ ఒక్క నిమ్మకాయ కోసం దొంగిలించాల్సిన పని ఏంటి? వాళ్ళ ఇంటికి పోయి తాత ఒక నిమ్మకాయ ఇవ్వ అంటే మల్లయ్య తాతే ఖచ్చితంగా ఇస్తాడు. ఎలాగూ మా నాన్నకి తాతయ్య బాగా తెలిసినవాడు. అంతే కదా, ఆ ఒక్క నిమ్మకాయ ఏదో మా ఇంట్లోనే ఉంది. దీనికోసం దొంగతనం ఎందుకు? ఇలాంటి దొంగతనాలు నా వల్ల కాదు. కాకపోతే ₹1 పెట్టి నిమ్మకాయ కొని తెచ్చేద్దాం. వదిలేండి, మీరెవరూ నాతో వ్యాపారంలో భాగస్తులు కావద్దు. నేను ఒక్కరిని చూసుకుంటాను. ఒక్క